తమ బెదిరింపులు ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండడంతో పాకిస్తాన్ ఆందోళనలో పడిపోయింది. దీంతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అనుభూతిని భారత్కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. భారత్ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలతో సహా పూర్తి శక్తిని భారత్పై దాడికి తెగబడతామంటూ రష్యాలోని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. భారత్కు చెందిన మీడియాలో వస్తున్న ప్రకటనలు తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయంటూ కామెంట్ చేశారు మహమ్మద్ ఖలీద్ జమాలీ. భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్టు తెలిసిందని, ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే మేం అంకెల బలం మాయలో పడం, ప్రజల మద్దతుతో మా సాంప్రదాయ అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామంటూ జమాలీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరాన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. వారిలో ఒకరు ఆ దేశ మాజీ పారా కమాండోగా గుర్తించారు. ఇక ఈ ఉగ్రదాడిపై భారత తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుందని పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకునే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. దీంతో భారత సైనికులు ఖచ్చితంగా దాడి చేస్తారన్న ఆందోళనతో యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడుతామంటూ పాక్ ప్రచారం చేసుకుంటుంది. ఇటీవలే దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ సైతం తమ వద్ద ఉన్న గజనవి, అలాగే ఘోరీ, షహానీ క్షిపణులు, అలాగే 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు.